ఇలా ఒకటి కాదు రెండు కాదు మీ పోయిన మేనిఫెస్టోలోనే ఏ సమాధానము ఇవ్వలేని పరిస్థితి మీకుంది. మీరే నిలబెట్టుకోలేని పరిస్థితి మీకుంది. మరి అలాంటప్పుడు మీ కొత్త మేనిఫెస్టోకి ఏవి విలువ ఉంటుంది? ఈ మేనిఫెస్టో ఎందుకండి చెత్తబుట్టలో పడేయండి. థాంక్యూ. అంటే మీరు పొన్నవారు సుధాకర్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు, ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు. మీరు అన్ని రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు, అన్ని అవాస్తవాలేనే అతను అంటున్నారు. దానికి జేడీ లక్ష్మణ్ కూడా ఇచ్చారు మేడం, దానికి సంబంధించి అట్లాంటిది ఏమి పిటిషన్ గానే వచ్చినట్లేదు. అయినా ఇన్వెస్టిగేషన్ దాంట్లో బయట వ్యక్తులు జోకి ఉండదు. అంటే ఒకరి ప్రోద్బలంతో ఒకటి ప్రెజరైజ్తో ఛార్జ్ షీట్ లో పేర్లు యాడ్ చేయడం అనేటువంటిది ఉండదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి కేసు దర్యాప్తు చేసినటువంటి సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పారు. ఇవంతా బూమరాంగ్ ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, జేడీ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఒక వేరే పార్టీ పెట్టుకున్న వాళ్ళు. అప్పుడు ఆయన చేసిన పనికి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకి తేడా ఉంది. ఎందుకంటే అప్పుడు ఒక పొజిషన్లో సిబిఐ ఆఫీసర్గా ఉన్నాడు, ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నాడు. కాబట్టి ఇన్ ద లైట్ ఆఫ్ ద గివెన్ సిచ్యువేషన్, ఎలక్షన్ల నేపథ్యంలో ఆయన చేసిన కమెంట్ రాజకీయం కూడా అయ్యుండొచ్చు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్. ఆయన అప్పటి పదవిని ఇప్పుడు అడ్డు పెట్టుకొని మాట్లాడడం, అది కూడా ఒక రాజకీయ పార్టీ అధినేతగా మాట్లాడడం తగదు. కనుక నేను పర్సనల్ గా ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ వాల్యూ ఆర్ క్రెడిట్ టు ద స్టేట్మెంట్ హీ మేడ్. ఇది పక్కన పెడితే మీరు చెప్పిన పొన్నవోలు సుధాకర్ గారు, అసలు ఈయన ఏం లాయర్ అండి? ఈయన ప్రత్యర్థి చేస్తున్న ఆరోపణ తప్పు అని నిరూపించాల్సింది పోయి, నేను చేస్తున్నది ఆరోపణ, నేను చెప్తున్నది నిజము అని నేను చెప్పడమే కాకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనే భుజాలు తడుముకుంటూ నేను చెప్పింది నిజమని ఆయనే చెప్తున్నాడు. ఈయనేమి లాయర్ అని అడుగుతున్నాం. ఒక మహిళ అన్న సంస్కారం లేదు, మాట్లాడుతున్నది రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ గురించి అన్న సోయి లేదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గురించి అన్న స్పృహ లేదు. ఏకవచనముతో నన్ను సంబోధిస్తూ ఊగిపోతూ ఆయనకున్న టాలెంటు స్వామి భక్తి, జగన్ భక్తి అని నిరూపించుకున్నాడు. అంతకు మించి ఆ ప్రెస్ మీట్లో నాకు ఇంకేమీ అర్థం కాలేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమిటి అంటే, నిజానికి సిబిఐ ఎఫ్ఐఆర్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరును చేర్చలేదు. చేర్చకపోతే ఇదే